నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. న్యూస్ రీడర్గా తన ప్రస్థానం మొదలుపెట్టి దాదాపు 60కి పైగా సినిమాలు చేశారు శ్రీనివాస్ భోగిరెడ్డి గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. అసలు ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది ఈ రోజు మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, నమస్తే. మీరు అన్నట్టుగా 60+ ఒక 25-30 వరకు అబౌట్ టు రిలీజ్ మూవీస్ ఉన్నాయి. అది ప్రతి నెలలోనూ 2-3 సినిమాలు అయితే డెఫినెట్గా ఉంటాయి. అది క్యారెక్టర్ యాక్టర్గా కానివ్వండి, లేకపోతే ఒక హీరోయిన్ ఫాదర్ కానివ్వండి, హీరో ఫాదర్ కానివ్వండి. సో ఫార్ మొన్నటి దాకా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వరకు ఆల్మోస్ట్ 62 మూవీస్ కంప్లీట్ అయ్యాయి. ఇక రావాల్సిన ఒక 28 to 30 మూవీస్ ఉంటాయి. ఫస్ట్ మీరు న్యూస్ రీడరా లేకపోతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొడ్యూసర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైదరాబాద్ 1988లో వచ్చాను. సింగర్గా యాక్టర్గా ఇవ్వాలని అప్పటికే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఓకే. అప్పటికే ఆల్మోస్ట్ ఒక 150 ప్లేలెట్స్ అంటే నాటికల్లో చేశాను, నాటకాలు కూడా చేశాం. నేను బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ భీమవరం, వెస్ట్ గోదావరి. అక్కడ డిఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్. నేను అక్కడ డిఎన్ఆర్ కాలేజ్లో ఫైన్ ఆర్ట్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంది. అందులోనే సింగర్గా యాక్టర్గా బాగా ఎలివేట్ అయ్యాను. ఇంటర్ కాలేజియట్ కాంపిటీషన్స్ అది వెళ్ళటం. ఫస్ట్ నుంచి నాటకాల్లోనే యాక్టర్ అవ్వాలనే ఇంటెన్షన్ మొదటి నుంచి ఉంది. సో ఆ యాక్టర్ అవ్వాలి, ఏమైనా హీరో అయిపోవాలనే ఇంటెన్షన్ తోటి హైదరాబాద్ వచ్చాం 1988లో. ఓకే. సో అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యాను. తర్వాత పీజీ అవగానే ఎంఫిల్ జాయిన్ అయ్యాను. ఆ ఎంఫిల్ చేస్తున్నప్పుడే నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అంటే అప్పట్లో అంబేద్కర్ ఓపెన్ ఏపీ ఓపెన్ యూనివర్సిటీ అని ఉండేది. తర్వాత 92 ఇన్ కనెక్షన్ విత్ అంబేద్కర్ సెంటినరీ సందర్భంగా అంబేద్కర్ యూనివర్సిటీ అయింది. అందులో జాబ్ వచ్చింది. అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ జాబ్ కూడా. అసలు ఇవన్నీ ఈ ఉద్యోగాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంటెన్షన్ మాత్రం యాక్టర్ అవ్వాలి, సింగర్ అవ్వాలనే ఉండేది. అలా మొదలైంది. సో 1991లో ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా కెరీర్ స్టార్ట్ చేశా. అది కూడా ఉంది. ఎస్, అంతకంటే ముందు దూరదర్శన్లో లైట్ మ్యూజిక్ సింగర్గా 88లోనే పాడేశాను అక్కడ. అంటే యాక్టర్ అవ్వాలి, సింగర్ అవ్వాలి అనేది పక్కన పెడితే, యాంకర్ అవ్వాలనో, న్యూస్ రీడర్ అవ్వాలనో, లేకపోతే ఒక ఎంప్లాయీని అవుతానో మాత్రం అనుకోలేదండి నేను. సో సిచ్యుయేషన్ అలా డిమాండ్ చేసి అలా అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ వస్తూ ప్రొడ్యూసర్ వరకు వెళ్ళి, సో చూడని కష్టాలను కూడా చూసేసి మరీ వచ్చా. మా ఇంటి పేరు భోగిరెడ్డి అయితే అది కాస్త కుంతి శ్రీనివాస్ అయింది. కుంతి అంటే ఇట్స్ మై ప్రొడక్షన్ మేడ్ ఇట్ ఫర్ జెమినీ 1996లో ఇన్ అసోసియేషన్ విత్ పద్మాలయ టెలిఫిలిమ్స్. ఐ ప్రొడ్యూస్డ్ ఇట్ ఫర్ జెమినీ ఛానల్. రావడం ఎందుకు అంటే ఫీల్డ్లోకి లేట్గా వచ్చారా, లేకపోతే మీ ఎస్టాబ్లిష్ అనేది గత కొంతకాలం నుంచే కొంచెం పాపులారిటీ కనిపిస్తుంది? మిగతా వాళ్ళందరూ ఇలా వచ్చి ఒక సినిమాతోనే పాపులర్ అయిపోతారు కదా, మీరెందుకు అంత తొందరగా పాపులర్ అవ్వలేకపోయారు? మెయిన్ రీజన్, యాక్టర్ అవ్వాలన్నా, సింగర్ అవ్వాలన్నా, ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అనుకుంటే ఫైనాన్షియల్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్యామిలీ డెఫినెట్ గా. అంటే లేదు, మనం తినడానికి ఉండటానికి కనీస అవసరాలు తీరే స్టేజెస్ లో ఉంటే మిగతా ఎఫర్ట్స్ అన్ని పెట్టచ్చు. సపోజ్ నేను ఇంట్రెస్ట్ కదా యాక్టర్గా అని చెప్పి సినిమాలు, ఆఫీసుల చుట్టూరు, లేకపోతే ప్రొడ్యూసర్ చుట్టూరు, డైరెక్టర్ చుట్టూరు తిరుగుతూ ఉండటం వల్ల నాకు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పరిస్థితి ఏంటి, ఇంటి దగ్గర ఫైనాన్షియల్గా నాకు ఒక సపోర్ట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్ట్రాంగ్ ఉన్న రోజున ఏమైనా ఆపర్చునిటీస్ ట్రై చేయొచ్చు. అలాగే నాకు 89 అండ్ 90లో సీరియల్స్, స్త్రీ సీతాపతి అని సీరియల్స్ వచ్చి అప్పట్లో అచ్యుత్ గారితో కలిసి చేసాం. దూరదర్శన్లో వాజ్ ద ఓన్లీ వన్ ఛానల్, స్టిల్ ఇట్ ఈస్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఉన్నాయనుకోండి. అయితే గవర్నమెంట్ ఛానల్ అది ఒకటే ఉండేది. అప్పట్లో దూరదర్శన్ ఆర్టిస్ట్ అంటే చాలు ఒక మెగా లెవెల్ అనమాట. ఆర్టిస్ట్ అందరూ ట్రీట్మెంట్ అలా ఉండేది. అఫ్ కోర్స్ మేము కూడా అలాగే ఫీల్ అవుతుండేవాళ్ళం. సో అందులో పాటలు లలిత సంగీతం పాడాను, అండ్ యాంకర్గా చేశాను, అండ్ యాక్టర్గా ఎంట్రీ అయ్యాను. దూరదర్శన్లో కూడా సింగిల్ ఎపిసోడ్స్ ఉండేవి, అంటే వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తే అందులో మెయిన్ లీడ్స్ అంటే మన హీరో అనుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో కాలేదు కాబట్టి అది మాట్లాడుకోవచ్చు. హీరో క్యారెక్టర్స్ అన్ని మ్యాక్సిమం చేశాను అప్పుడు. అయితే 92 నాకు జాబ్ వచ్చింది గవర్నమెంట్ సర్వెంట్గా. సో ఉద్యోగం ఉంది కాబట్టి ధైర్యంగా నేను ఎప్పుడన్నా కాస్త లీవులు పెట్టుకుని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనే అభిప్రాయంతో ఉండటం వల్ల నేను క్యారెక్టర్ యాక్టర్గా ఎదగలేకపోయాను. గ్రాడ్యువల్లీ 96, 98, 2008 వరకు వచ్చేప్పటికల్లా చాలా ప్రాజెక్టులు చేశాను, సీరియల్స్ అన్ని చేశాను. వినాయకుడి సినిమాతో మాత్రం బాగా ఎస్టాబ్లిష్ అయ్యాను. దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ. సాయి కిరణ్ అడవి గారని తను నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఈజ్ మోర్ దెన్ లైక్ ఎ బ్రదర్. సో ఆయన బాగా ఎంకరేజ్ చేసి లీడ్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇంటి శ్రీనివాస్ గారికి ఇస్తే క్యారెక్టర్ ఎలా ఉంటుంది, హీరోయిన్ ఫాదర్ కదా, సో చూద్దాం. అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే క్యాలిక్యులేషన్స్ ఇండస్ట్రీలో హీరోయిన్ సీనియర్ అయితే క్యారెక్టర్ యాక్టర్లు కొంచెం కొత్త వాళ్ళని పెడతారు. లేదు హీరో జూనియర్ అనుకోండి, క్యారెక్టర్ యాక్టర్ సీనియర్స్ ఉంటారు. అలాగా ఇద్దరం కొత్త
అయినా ఛాలెంజ్ చేసి ఆయన కానీ challenge మీతో తీసుకున్నారు. చేసినప్పుడు నాకు అవన్నీ ఏం చూడలేదు వెబ్ సిరీస్ లో. అంటే అప్పటికి నేర్చుకున్నానమ్మా, అప్పటికి నేను నేర్చుకున్నాను. అంటే అప్పుడు నేను జూనియర్ కదా, అయినా మీతో చేశాను ఆఫ్ కోర్స్ అంటే టీమ్ వర్క్ అనేది కూడా ఎక్కువ ఫోకస్ పెడుతుంటాను. ఇప్పుడు ఒక సీన్ ఉంది, మన ఇద్దరం చేస్తున్నాం, సో శ్రీదేవి గారు మీరు ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో అని మనం రిహార్సల్ నెంబర్ ఆఫ్ టైం చేసుకొని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేసరికల్లా వెళ్ళి సింగిల్ టేక్లో ఓకే చేసుకునేవాళ్ళం. అదేంటి సార్ ఇంత భలే మీ ఇద్దరు మధ్య బాగా కుదిరింది, బాగా సింక్ అయింది, బాగా చేశారు అంటే రిహార్సల్ కూడా చేసుకున్నామండి అని. అంటే బీయింగ్ అన్ యాక్టర్ ఫ్రమ్ స్టేజ్ కదా, స్టేజ్ ఆర్టిస్ట్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మా, జనరల్గా వితౌట్ ఎనీ ప్రాక్టీస్, వితౌట్ ఎనీ ట్రైనింగ్ వచ్చే వాళ్ళకేను స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే స్టేజ్ ఆర్టిస్టులకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఎంటైర్లీ డిఫరెంట్. వాడి బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, ఎవ్రీథింగ్ చాలా చేంజ్ ఉంటుంది. నాకు అది చాలా అడ్వాంటేజ్, చాలా నేర్చుకున్నాను. మీరు ఆర్టిస్ట్గా రావడానికి మీకు ఇంత టైం పట్టింది కదా, బట్ ఇప్పుడున్న ఆర్టిస్టులు మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తున్నారు. అప్పటికిప్పటికి తేడా ఏంటి? ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయిందండి. అప్పటికిప్పటికి ఆల్మోస్ట్ ఒక 15 yearsలో డ్రాస్టిక్ చేంజ్ ఉంది. అప్పట్లో వర్క్షాపులు పెట్టి రిహార్సల్స్ అవన్నీ బాగా నెంబర్ ఆఫ్ డేస్ పెట్టి షూటింగ్ చేసే స్టేజ్కి వస్తే చాలా సహజంగా సీన్స్ ఉండేవి, క్యారెక్టర్స్ కూడా అలాగే ఉండేవారు. ఇప్పుడున్న టెక్నాలజీకి ఆర్టిస్ట్ కొంచెం అటు ఇటుగా చేసిన అక్కడ ఏదైనా మ్యూజిక్ బ్యాంగ్ అన్న ఏదన్నా పడుతుంది, లేకపోతే అవుట్ ఆఫ్ ఆల్ ది ఆర్టిస్ట్ ఆ సీన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో క్లోజ్ చేస్తే కవర్ అయిపోతుంది. సో అప్పుడు అలా ఉండేవి కాదు. అప్పుడు పెర్ఫెక్ట్గా ఆర్టిస్ట్ చేయగలగాలి, చేసిన దాన్ని వాళ్ళంత పెర్ఫెక్ట్గా చూపించగలిగేవారు కూడా. కాబట్టి స్టాండర్డ్ అనండి. కొత్త నీరు పాత నీరు అంటారు కదా, కొత్తకు వింత పాతకు రోత అంటారు. కానీ పాత వాళ్ళ నుంచి తీసుకునే సంస్కారాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, అవన్నీ ఎప్పటికీ కూడా మనకు మార్గదర్శనమే. ఫుల్ లెంత్ రోల్ చేయాలి అనుకున్నప్పుడు పిట్టకథ సంథింగ్ అలాంటి మూవీస్ లో కొంచెం ఫుల్ లెంత్ రోల్ ఉంది. బట్ మిగతా కొంచెం బిగ్ మూవీస్కి వచ్చేసరికి మళ్ళీ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే వెళ్ళిపోతున్నారు. ఎందుకని అంటే దీంట్లో మాత్రమే ఎక్కువ తీసుకోవడానికి స్కోప్ ఉంది, అక్కడ ఎందుకు మీరు రావట్లేదు? మెయిన్ ఏంటంటేమా, వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకూడదు అనేది ఫస్ట్ ఇంటెన్షన్. చెప్పాను కదా, తపన ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలని. నేను ఎలా చూసేవాడిని అంటే ఆల్మోస్ట్ 1992 to 2018 వరకు when I was employee in the Ambedkar Open University, 1 day 2 day క్యారెక్టర్స్ కున్న ఎందుకు వెళ్ళేవాడిని అంటే నాకుండే లీవ్లే మంత్లీ 1-2 లీవ్స్ ఉంటాయి. సో 3-4 రోజులు క్యారెక్టర్ అనేసరికి మధ్యలో ఇంకొకటి మర్చిపోయానమ్మా, ఒక సినిమా వచ్చింది 20-30 days ఉంది షెడ్యూల్, ఒక 8 years బ్యాక్ సంగతి చేయలేను. కేవలం ఈ ఎంప్లాయీ అవ్వడం వల్ల ఆపర్చునిటీస్ అన్ని పోగొట్టుకున్నాను. బట్ ఎంప్లాయీగా లేకపోతే మళ్ళీ నాకు ఉనికి లేదు. మళ్ళీ హైదరాబాద్ వచ్చే శాలరీ ఏదైతే మినిమం ఉందో దాని మీద అప్పులు చేసుకోవచ్చు, అవసరమైతే ఫ్రెండ్స్ ఇస్తారు. సో ఆ రకంగా ఉండేది వేరుంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో వచ్చింది సినిమా అంటే ఇవాళ వరకు కూడా శ్రీదేవి నేను సార్ మనది ప్రభాస్ గారి సినిమా రీసెంట్లీ ప్రభాస్ గారు చేశాను. అఫ్ కోర్స్ 1 day క్యారెక్టరే, బట్ ఇలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిలుస్తున్నామండి, సార్ కూడా చెప్పారు ఇలా డైరెక్టర్ గారు అంటే, డైరెక్టర్ గారిని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను. సో లక్కీ స్పాట్కి వెళ్ళాను, కలిశాను. ఎంత వేషం నాది, ఏం వేషం, ఇందులో ఎన్ని రోజులు ఉంటుంది, డైలాగ్స్ బాగున్నాయి, ఇలాంటివి నాకు లేవండి. నన్ను రమ్మన్నారు మీరే అంటే నేను దానికి సరిపోతానని మీరు కాన్ఫిడెన్స్తో నన్ను పిలిచారు మీరు. అదొక్కటే అనుకున్నాను కాబట్టి ఇవాళ 65-70 సినిమాలు 30 సినిమాలు రిలీజ్ ఉండడం కారణం అమ్మ. అదే కనుక నేను ఈ రాజావారి రాణివారు, వినాయకుడు, ఓపిట్ట కదా, తర్వాత మొన్న కథ కాని కదా, అన్వేషి, అధర్వ, ఇలా చాలా వాటిలో హీరో హీరోయిన్ ఫాదర్గా చేస్తూ వధువు, అందులో అవికా గౌర్ ఫాదర్గా చేశాను వెబ్ సిరీస్. మా రీసెంట్లీ అది స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్లో వస్తుంది. సో ఇవన్నీ నాకు ఏమనిపిస్తున్నాయంటే, అంటే లెంగ్త్ ఎవరన్నా క్యారెక్టర్ చేసేటప్పుడు శ్రీనివాస్ గారు మీరు మిమ్మల్ని హీరోయిన్ ఫాదర్ అనుకుంటున్నాం, సో ఒక 4 to 5 days ఉంటుందండి అని. పాజిటివా నెగిటివా అని అడుగుతాను. అంటే నెగిటివ్ పాజిటివ్. నాకు వెరీ పర్టికులర్గా ఎందుకుంటానంటే అమ్మా, నన్ను చూడగానే చాలా సాఫ్ట్ నేచర్ నా ఫేస్లో కనపడుతుంది. నేను నిజంగా విలన్గా నేను ఎక్స్ప్రెషన్ పెట్టిన యాక్షన్ చేసినట్టే ఉంటుందేమో అని ఫీలింగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో లే శ్రీనివాస్ గారు మీతో చేయించుకుందాం అనేవాళ్ళు కూడా కొన్ని సినిమాలు నాతో చేయించుకున్నారు. అందులో డాటర్ ఒక సినిమా రాబోతుంది, పరువు ఒకటి రాబోతుంది, కొంచెం డిఫరెంట్ ఎమోషనల్ సీన్స్తో ఉన్నవి. సో ఇవన్నీ చేసుకుంటూ ఈవెన్ దో 1 day 2 day హాఫ్ డే ఇలాంటి క్యారెక్టర్ చేసినా కూడా రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, లెంగ్త్ ఆఫ్ ది డైలాగ్ కానీ, లెంగ్త్ ఆఫ్ ది సీన్స్ కానీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఆ రకంగా చూస్తే భరత్ అని నేను 7 days చేసాం వర్క్, మహేష్ బాబు గారి సినిమా. అది అలాగే మహర్షి అని ఒక సినిమా చేసాం. మహర్షిలో జస్ట్ గ్రూప్ ఫోటో ఒకటి ఉంటుంది, పూజా హెగ్డే గారికి మేమందరం బీరకాయ పీచు, బాబాయ్ మావయ్య అందులో గుంపులో గోవిందా. భరత్ అని నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, వన్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రూప్, మొత్తం అవుట్ ఆఫ్ 7. సో మహేష్ బాబు గారిని విష్ చేసేది మాత్రమే ఉంది, కానీ నెక్స్ట్ మహేష్ బాబు గారికి నాకు జరిగిన సీన్స్ అన్నీ ఎడిటెడ్.
సో అవన్నీ రాలేదు. ఎగ్జాక్ట్లీ అదైతే జరుగుతుంది. సో అప్పటి నుంచి ఏంటంటే ప్రతి సినిమాలోని సీన్స్ ఎన్ని ఉంటాయి అనేది మన చేతిలో ఉండదు. ట్రిమ్మింగ్ ఎట్ ది టైం ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మనం చేస్తాం. సో ఆ రకంగా మీరు అడిగిన ప్రశ్న అందుకనమాట, నీ ఎంప్లాయీని అవ్వడం వల్ల నీ 1-2 days ఉన్న క్యారెక్టర్ చిన్నదైన క్యారెక్టర్ అని అడుగుతాను. చాలా మంది పెద్ద వేషం డైలాగులు బాగుంటాయా, ఎన్ని రోజులు ఉంటాయి అని అడుగుతారు జనరల్గా. ఇప్పుడైతే అడుగుతున్నాను, ఎందుకంటే న్యూస్ రీడర్గా 23-24 years చేశాను. ఆల్మోస్ట్ 25 years ఉన్న దూరదర్శన్లో. సో దానికి సెలవు పెట్టేశారు 3 years బ్యాక్. దెన్ అక్కడ నంది అవార్డు కూడా తీసుకున్నానండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. 2014కి నంది అవార్డు, న్యూస్ ఛానల్ బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు తీసుకున్నాను. అండ్ దూరదర్శన్కే 92, 93, 94లో సింగిల్ ఎపిసోడ్స్ ప్రొడ్యూస్ చేశాను. అంటే ప్రొడ్యూసర్ బ్యాక్గ్రౌండ్ ఉండేంత కాదు నాది యాక్చువల్లీ. బట్ ఏంటంటే ప్రొడ్యూసర్గా ఉంటే హీరో క్యారెక్టర్ నేనే చేయొచ్చు కదా, మెయిన్ లీడ్ అనే దాంతో. అప్పట్లో ఈ సోకాల్డ్ చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి చేసాం. అప్పుడు హీరోయిన్గా వాళ్ళు చేశారు. అంటే వాళ్ళని ఏం చెప్పొచ్చో లేదో తెలియదు, చేస్తారు. అదే సన గారు ఉన్నారు, ఉదయభాన్ గారు ఉన్నారు, అలాగే ఝాన్సీ గారితో ప్రాజెక్ట్ చేసుకున్నాం. అయితే అది టెలికాస్ట్ కాలేదనుకోండి. అనితా చౌదరి గారు, ఈ సోకాల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ అప్పుడు ఇప్పుడు అలా చేస్తూనే ఉన్నాం. యూనివర్సిటీ రిటైర్ అయిన తర్వాత ఫుల్ ప్లెజ్డ్గా ఫోకస్ ఇంటూ మూవీస్. 2018 డిసెంబర్లో అయ్యాను. 4 years కంప్లీట్ అయింది. ఇవాళ కరెక్ట్గా మీ ఛానల్లో ఎంట్రీ ఇచ్చే టైం 4 years కంప్లీట్ అయింది. సో ఆల్మోస్ట్ ఇంకొక చెప్పాను కదా 30 above రిలీజ్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కూడా 30 movies ఇంకా ఇంత లేట్ అబౌట్ టు రిలీజ్ ఉన్నాయి. అంటే ఈ 2 years లోనే అన్ని మూవీస్ చేశాను. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఉంటాయి కదా, రీజన్స్ ఉంటాయి. అది పబ్లిసిటీ కావచ్చు, లేదా పోస్ట్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఇంకా షెడ్యూల్స్ అయినా బ్యాలెన్స్ ఉండొచ్చు, అలాంటివన్నీ. నా వర్క్ అయితే టోటల్గా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే రామ్ గోపాల్ వర్మ గారివి 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. వ్యూహం అని, అది Part 1, Part 2లో చేస్తున్నాం. కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 7 ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారిది ఆల్రెడీ క్లైమాక్స్ అని ఒక సినిమా చేశాను, వారితోటి 2nd, 3rd లీడ్ చేశాను అందులో. అలాగే పింక్ ఎలిఫెంట్ నిహారిక ఉన్నారు కదమ్మా, వారి ప్రొడక్షన్స్లో కూడా రాజేంద్ర ప్రసాద్ ఫ్రెండ్గా ఒకటి చేశాను. ఇప్పుడు తాత మనవడని ఒక ప్రాజెక్ట్ మూవీ చేస్తున్నాం, రాజేంద్ర ప్రసాద్ గారు నేను. ఆయనకి ఆ సినిమాలో కూడా 3rd, 4th లీడ్ క్యారెక్టర్ నాది. అదంతా మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి సైడ్ జరుగుతుందన్నారు. ఇంకా హ్యాపీగా ఒప్పుకున్నాను. మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? ఫ్యామిలీ వైఫ్ షీ నోస్ డాన్స్ అండి. తను భీమర్ డిఎన్ఆర్లో ఉన్నప్పుడు తను ఇంటర్మీడియట్లో ఉండేవారు, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా. తను డాన్సర్ బేసికల్లీ. మా పరిచయం అలా మొదలైంది. తర్వాత పేరెంట్స్ ఆల్మోస్ట్ అలాంటిదే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం, తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం, మ్యారేజ్ అయింది. తర్వాత ఇప్పుడు ఐ హ్యావ్ 1 daughter and son అండి. డాటర్ వచ్చి షీఈస్ ఇంటూ కూచిపూడి డాన్స్ మాట. తను ఇప్పుడు PhD చేస్తుంది. మూవీస్ డబ్బింగ్స్ అవి చేసింది. 1-2 మూవీస్, ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఉండేవి ఏవైతే ఉంటాయి అలాంటివి రోల్స్ 2-3 సినిమాలు ఉన్నాయి తనకి రిలీజ్కి. బట్ మెయిన్ ఫోకస్ అంతా డాన్స్ అయినమ్మా తను. అండ్ వాయిస్ లెండింగ్ ఈ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్లో సమంత గారికి, అలాగే మౌనీరాయ్ బ్రహ్మాస్త్రం అందులో లీడ్ ఆవిడికి చెప్పింది. అలా మోర్ దాన్ 40 మూవీస్. డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ, డాన్స్ అండ్ యాంకరింగ్ ఉంది, అండ్ ఓన్ అకాడమీ ఉంది తనకి. ఈ బాబుంటే హీజ్ ఇంటూ సాఫ్ట్వేర్, వాడు హిందుస్థానీ మ్యూజిక్ ఈ నోస్, అండ్ డబ్బింగ్స్ వాయిస్ లెంటర్ చెప్తాడు, చాలా వాటి ప్రాజెక్టులు చెప్తున్నాడు. సో ఆల్మోస్ట్ ఎలవాలేస్తే అందరికి ఇదే ఫీల్డ్. మాది మహేష్ బాబు గారు అన్నట్టు ఉప్మా ఫ్యామిలీ మాది. తెల్లవాళ్ళేస్తే మైకులు మేకప్లు ఉంటాయి. అది మా అమ్మాయి, ఆమె ఎంజాయింగ్ నౌ. యూనివర్సిటీ నుంచి అండ్ న్యూస్ నుంచి ఫ్రీ అయిపోయాక చాలా మూవీస్ చేశారు. ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయ్యాను. అప్పుడు ఏంటంటే ఆఫీసర్ బాస్తో ప్రాబ్లము, అలాగే దూరదర్శన్లో న్యూస్తో ప్రాబ్లము, రకరకాలుగా ఉంటాయి. చేయలేకపోతున్నాను. మీతో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ షేర్ చేసుకున్నాను. ఒక 10 days 15 days చేయాలంటే మధ్యలో న్యూస్ ఉంటుంది. ఆ న్యూస్ సెలవు పెట్టి షూటింగ్ చేస్తాం. తర్వాత మళ్ళీ న్యూస్లో ప్రాబ్లం అవుతుంది. తర్వాత యూనివర్సిటీలో సెలవు పెడతాం. ఆ రోజు మళ్ళీ టీవీలో కన్నా సినిమాల్లోనూ కనపడతాం. అక్కడ మళ్ళీ వాళ్ళు ఏదో చేస్తారు. అలాగే సస్పెండ్ అయ్యాను నేను. న్యూస్ రీడర్గా ఉన్నప్పుడు నేను మెడికల్ లీవ్ పెట్టాను యూనివర్సిటీలో. పెట్టి టీవీలో కనపడ్డాను అనమాట. వన్ ఆఫ్ ది డైరెక్టర్ చూశారు. నువ్వు ఫీవర్ అని చెప్పావు, నేను టీవీలో చూశాను. సార్ మా ఇంటికి దగ్గర కదా, సో 15 నిమిషాలే కదండి బులెటిన్. 7 to 7:15 ఉండేది అప్పుడు అబద్ధం చెప్పడానికి లేదు. సరే ఇక దొరికిపోయాను. అంటే కనీసం ఒక 2000 అన్నా వస్తుంది కదా సార్, ఆఫీస్ లీవ్ కదా అంటే నో అని షోకాజ్ ఇచ్చారు. 3 months నేను సస్పెండ్ అయ్యా యూనివర్సిటీలో. సో అలాగే న్యూస్ గురించి చెప్పాలి మనం. సేమ్ మీరు కూడా న్యూస్లో దూరదర్శన్లో ఉన్నారుగా. సో అక్కడ న్యూస్ రీడర్గా క్యాజువల్, ఈవెన్ దో ఇట్ ఈస్ క్యాజువల్. ఇప్పుడు శాంతి స్వరూప్ గారు లాంటి వారే పర్మనెంట్ ఒక్కరే. హీ వాజ్ ద ఓన్లీ న్యూస్ రీడర్ ఎట్ ద టైం. సో అందమని ఒక సీరియల్ ఈటీవీలో చేశాను. సో చేసినప్పుడు అది కూడా ఎపిసోడ్ శ్రీనివాస్ నువ్వు టీవీలో కనిపించావు ఈటీవీలో అన్నారు.
అది ఎప్పుడో చేసాను సార్, ఎప్పుడో చేసినట్టు ఏం లేదు, రీసెంట్గా చేసావు. టీవీలో న్యూస్ రీడర్గా దూరదర్శన్లో ఉన్న వాళ్ళు అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేది, బయట ఎక్కడ చేయకూడదు, యాక్టర్గా అసలు చేయకూడదు. అంటే న్యూస్ రీడర్ అనగానే నమస్తే నేను శ్రీనివాస్ భోగిరెడ్డి అనగానే ఓ ఈజ్ న్యూస్ రీడర్, నేను చెప్పే ప్రతిదీ అథెంటిక్, ఇది రియాలిటీసే ఉంటాయి, డిగ్నిఫైడ్ జాబ్. అది క్యారెక్టర్ సపోజ్ ఒక టెర్రరిస్ట్, అదర్వైజ్ ఒక ఐ మీన్ ఒక డ్రైవరు, ఓ లేకపోతే ఒక మరో రకమైన రసంతో ఉన్న క్యారెక్టర్ యాక్టర్గా అయితే ఆ ఇంపాక్ట్ పడుతుంది కదా రేపు న్యూస్కి వచ్చేటప్పుడు అనే ఫీలింగ్తో ఉంటుంది. అఫ్కోర్స్ ఇట్ వాజ్ రైట్, బట్ ఏంటంటే మనకేమో నేను ఎంతసేపు ఇవన్నీ చూసేవాడిని కాదు, ఆపర్చునిటీస్ దొరికిందా వాడేసుకుందాం అనుకున్నట్టు ఉండేవాడిని. సో అప్పుడు కూడా ఆ రకంగా కూడా 2 months దూరం అయ్యాను న్యూస్కి. ఎస్, అది నావన్నీ అయ్యోలేనే శ్రీదేవి, నావన్నీ అయ్యోలేనే, చాలా అయ్యోలు ఉన్నాయి. సో యా చాలా ఫేస్ చేశారు. ఎస్ అమ్మా. సో ఎప్పుడైతే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మూవీస్ చేస్తున్నారు అప్పటి నుంచే శ్రీనివాస్ భోగిరెడ్డి చాలా ఫేమస్ అయ్యారా? ఎస్, శ్రీనివాస్ భోగిరెడ్డి అని పెట్టడం కంటే డిడి శ్రీనివాస్ అని పెట్టుకోవడం నాకు ఇంట్రెస్ట్ మాట బాగా. అంటే ఈవెన్ ప్రొడక్షన్స్ కుంతి చేసినప్పుడు కానీ ఈవెంట్స్ అవి చేశాను కొంతకాలం. ఈ గంటాడి కృష్ణ గారు, మణిశర్మ గారు, కోటి గారు వాళ్ళ ఈవెంట్స్ చేశాను నెల్లూరులో. రాశి గారు ఉన్నారు, వారిది కాకినాడలో ఒక ఈవెంట్ చేశాం. ఆల్మోస్ట్ లాసెసే తప్ప ఏది కూడా నాకు బెనిఫిట్స్ ఏం రాలేదు. ప్రాజెక్ట్స్ సీరియల్స్ దగ్గర నుంచి అన్ని లాస్లు అవడంతో ఇంకా వద్దులే, ఇంకా ప్రొడక్షన్స్ అన్ని మానేద్దాం. దూరదర్శన్ మాత్రం మానకుండా అందులో న్యూస్ రీడర్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ కానివ్వండి, లైట్ మ్యూజిక్ కానివ్వండి, డ్రామాస్ కానివ్వండి, అలాగే దృశ్య శ్రవణ విద్యా వికాస్ కేంద్రం అని ఒకటి ఉంది దూరదర్శన్ బ్యాక్ సైడ్ రావంతపూర్లో. అందులో కూడా వాయిస్ ఓవర్స్ అండ్ సింగర్గా అండ్ యాక్టర్గా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. SIET అంటారు సైట్, వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను నన్ను ఎంకరేజ్ చేసిన దానికి. అలాగే దూరదర్శన్ వాళ్ళు కూడా సేమ్, నన్ను 25 years ఇన్ ఆల్ యాంగిల్స్ భరించారు, వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అలాగే ఆల్ ఇండియా రేడియో, ఇవన్నీ నాకు అమ్మా నాన్న లాంటివి. వీటిని చూసి ఎన్నో మాట్లాడడం నేర్చుకున్నాను. ఒక విలేజ్ నుంచి రాగానే ఒక స్లాంగ్ ఉంటుంది, హాయ్ భలేవరనే ఓనరా అంటారు. నన్ను ఆ స్లాంగ్ 2-3 సినిమాలు తెప్పించింది. రాజావారి రాణివారు అది యాజ్ ఇట్ ఈజ్ మాట, ఈస్ట్ గోదావరి స్లాంగ్. సో అందులో ఆ సినిమా నాకు చాలా ఇష్టమైంది. అంటే క్యాజువల్ అనమాట, నా బాడీ లాంగ్వేజ్, నా మాట్లాడే తీరు. రవికిరణ్ కోలా డైరెక్టర్ ఉన్నారు, సార్ మీరు మీ చాయిస్ ఇది, మీ లాంగ్వేజ్ ఇది, మీ చాయిస్ అన్నారు. సో నేను యాక్షన్ చేసినట్టే లేదు, చూసిన తర్వాత అనిపించింది ఓ చాలా బాగుంది అని నాకు అనిపించింది. సో నేను చేసిన ఈ 60-70 మూవీస్ ఏవైతే ఉన్నాయో సోఫార్ అన్నిటికీ నాకు ఆ సినిమాలే మంచి పేరు తెచ్చాయి. డబ్బింగ్ కాకుండా సింగర్ కూడా, సింగర్గా అంటే ఫస్ట్ మీరు స్టార్టింగ్ రావడమే సింగర్ గానే ముందు లలిత సంగీతం పాడతాను నేను. లేదంటే ఒక మంచి సాంగ్ తోనే మనం స్టార్ట్ చేసేవాళ్ళం. పర్వాలేదు, ఇప్పటికైనా పోయింది లేదు, పాడతాను మనం, మీరు మధ్యలో టైం ఉన్నప్పుడు పాడతాను. లలిత సంగీతం మొదలుకొని పాడుతా తీగ సినిమా పాటల వరకు నా ప్రస్థానం సింగర్ గానే చాలా మందికి తెలుసు. నేను శ్రీనివాస్ అంటే సింగరు ప్లస్ యాక్టర్, యాక్టర్ అనేది సెకండరీ, సింగర్ అనేది ముందు అందరికీ తెలుసు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా అందరికీ తెలుసు. సో అప్పట్లో చాలా సినిమాల్లో పాడదామని ట్రై చేశాను. బట్ ఇవన్నీ యాక్టర్గా ఒక పక్క, న్యూస్ రీడర్గా ఒక పక్క, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక పక్క, నంబర్ ఆఫ్ క్వాలిటీస్ కంటే ఐ మీన్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. దట్స్ ద రీజన్ దేని మీద ఫోకస్ ఫుల్గా పెట్టలేకపోయా. ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులన్నీ చేశానో, ప్రాజెక్టుల మీద కాస్త హెవీగా లాస్ అవ్వడం ఉందో, కొన్ని కాసేపు పాటలు మానేయడం, కాసేపు యాక్షన్ మానేయడం, ఉద్యోగం న్యూస్ మాత్రం చదవటం అలా కంటిన్యూ చేస్తుండేవాడిని. సో ఆ టైంలో ఈ పాడుతా తీగలో బాలసుబ్రహ్మణ్యం గారితో బాగా పరిచయం, పాడుతా తీగ ప్రాజెక్ట్ తోటి. అప్పట్లో జేసుదాస్ గారి పాటలు పాడాను అండ్ బాలు గారిది పాడాను. ఫైనల్ ఎపిసోడ్ సెమీఫైనల్ వరకు వచ్చాం. అప్పట్లో ఘంటసాల గారికి నాకు జరిగినప్పుడు సెమీఫైనల్లో ఆయన విన్ అయ్యారు, ఘంటసాల గారి పాట. సో నాకు ఎక్కువ ఇప్పటికీ ఎవరు అడిగినా శ్రీనివాస్ పలానా పాట పాడతాడు అనగానే నా నోట్లో వచ్చే పాట మామా చందమామ అని ఓ పాట ఉంది. మామా చందమామ వినరావా నా కథ, మామ చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత, మామ చందమామ. అదే మారలేదని మీరందరూ అంటూ ఉంటే ఇంకా ఓకే, నా వాయిస్ ఇంకా అలాగే ఉంది, నేను అలాగే ఉండాలి అనుకుంటాను. యా 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 షూర్ సాంగ్ ఏముంది? ఎక్కువగా జేసుదాస్ పాటలు నాకు ఇష్టం మొదటి నుంచి. ఆయనది ఒకటి పాడతా. తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తుంగుంటే,
తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే తగువెట్ట తీరేది తలుపు తీయవే భామా తెల్లారేదాకా నువ్వు. యాప్ట్ వాయిస్ కూడా సేమ్ అలాగే ఉంది. ఆయన అంటే స్లోగా ఉండే పాటలు ఎక్కువ పాడుతుండేవాడు బాలు గారు కానీ ఈయన కానీ. అప్పట్లో నవరస సుమమాలి కానీ ఆ పాట నన్ను క్వార్టర్ ఫైనల్స్ నుంచి సెమీఫైనల్ తీసుకెళ్ళింది. అది మ్యాక్స్ సందేశంలోది. సో ఇలా చాలా పాటలు ఉన్నాయి. పాడుతా తీయ వరకు సెమీఫైనల్ వరకు వచ్చాను పాడుతా తీయగలో. అప్పుడు నవరాగమని జెమినీలో వెరీ బిగినింగ్ లో పాడాం. అంటే మన సింగర్స్ అందరూ కుంచే రఘు మీ అందరూ ఒక బ్యాచ్ కాంటెంపరీస్ మేము అప్పట్లో పాడాం అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే పాటలు పాడుతూనే ఉన్నాను కానీ సినిమాల్లో అవకాశాల కోసం అని నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎవరిని. ఈవెన్ దో ఇన్ని సినిమాలు చేస్తున్నా, సార్ మీ సినిమాలో పాట నాకు ఏమైనా అవకాశం ఉండే అలాగే ఎవరిని అడగలేదు. ఒకటి ఉంది కదా, యాక్టర్గా అవుతున్నాను, అవకాశం అదే వస్తుంది, ఇది ఎలా వచ్చింది అది కూడా అలాగే వస్తుందని హోప్తో ఉన్నాను అంతే. బట్ ఇంత ఫేమస్ అయిపోయారు కదా, కొంచెం అంటే 18 నుంచి ఇప్పటి వరకు చాలా తక్కువ పీరియడ్లోనే ఎక్కువ ఫేమస్ అయిపోయారు. బట్ మిమ్మల్ని చూస్తే మీకు చాలా ప్రౌడ్ ఉందనో లేకపోతే అసలు ఎవరితో మాట్లాడడనో కేర్ చేయడనో అని అనిపించదు. మిగతా వాళ్ళలో అయితే అలాంటివి మనం చూస్తున్నాం, 1-2 మూవీస్ చేయగానే వచ్చేస్తుంది. బట్ మీరెందుకు యాటిట్యూడ్ అలాగే ఉండిపోయింది? అంటే నేను వచ్చిన ప్రాంతం అటువంటిదేమో, నా ఇంట్లో వాతావరణం పెరిగిన వాతావరణం అటువంటిదేమో. సో నేను చేసేసుకుంటాను. నేను ఎలా అయితే పాజిటివ్గా ఉంటానో లొకేషన్లో కూడా అందరూ పాజిటివ్ ఉండేట్టే చేసుకుంటాను. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిగ్నిటీ అండ్ ఆల్ నేను అందరినీ విష్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళు వాచ్మెన్ కానివ్వండి, ఎండి వరకు అందరూ ఈక్వల్. హ్యుమానిటీ బిట్వీన్ ద పీపుల్ అండ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది ఏదో పెట్టుకోవడం ఉండటం అనేది తొందరగా వస్తాయి. వాట్ యూ సెడ్, మీరు 2-3 సినిమాలు రాగానే వచ్చేస్తాయి బాడీ లాంగ్వేజ్, ఎందుకో అవన్నీ మారిపోతాయి, టైట్ అయిపోతాయి, లుక్ టైట్ అయిపోద్ది, అందరినీ ఐబ్రోస్ పైకి వెళ్తాయి. మరి పోయేటప్పుడు ఏమి ఉండవు, మామూలుగానే ఉంటుంది బాడీ. అది తెలియదు మాట, అది గ్రహించలేము మనం. సో నాకేమీ లేదమ్మా, నేను ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరిక. ఆర్టిస్ట్లకు ఇచ్చేది ఎంకరేజ్మెంట్ ఏంటి? అంటే అవార్డ్సా లేకపోతే కాంప్లిమెంట్సా లేకపోతే మూవీలో ఆఫర్స్? యూ మెన్షన్ మీ వెరీ గుడ్ పాయింట్ మా. అంటే ఇంట్లో చిన్నప్పుడు మన పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు అలాని ఏదైనా ఆల్ఫాబెట్ ఏబిసిడీలు రాసేటప్పుడు వాడు ఏని కొంచెం వంకరగా వీలా రాసి మధ్యలో గీత గీసిన సో నైస్, ఇట్స్ సో నైస్, ఎందుకంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు ది చిల్డ్రన్. సో కాదమ్మా నేను ఇలా రాయాలి అని అన్నప్పుడు ఎలా అయితే ఎంకరేజ్మెంట్ ఉంటుందో, అలాగే ఏ రంగాల్లో అయితే ఎంప్లాయీ టెక్నీషియన్స్ కానివ్వండి, నాన్ టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ అప్రిసియేషన్ కూడా ఇంపార్టెంట్. ఏదో ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు అంటూ ఉంటే బాధ్యత పెరుగుతుంది, ఇంకా చేసేవి కూడా చాలా ఉంటాయి. ఓ ఈయనకి అవార్డు వచ్చింది అంటే, మెగా అవార్డు వచ్చింది అంటే, సో ఆయనతో ఏదో గొప్పతనం ఏదో ఉండాలి, సో మనం కూడా నేర్చుకోవాలి అని ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగా ప్రభుత్వాలు కూడా చాలామంది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళందరూ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. దాంతో పాటుగా ఒకప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అంటే ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు 100% అప్పుడు నంది అవార్డ్స్ అని ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉండేవారు. దాన్ని నేను కూడా తీసుకున్నాను. కానీ అవార్డు అనౌన్స్ చేయడమే కానీ నా చేతికి అందలేదు ఇంకా. అంటే 2012 నుంచి 2016 వరకు అనౌన్స్ చేసినప్పుడు బ్యాచ్లో ఉన్నాను నేను. అక్కడి నుంచి అనౌన్స్మెంట్లే లేవు. కనీసం ఇప్పుడు నంది నాటకాలు జరుగుతుంటాయి, అలాగే నంది ఉత్సవాలు చేస్తూ ఉంటారు, నాటకాలు పెడుతుంటారు, నటీనటులు చాలా మంది ఎంకరేజ్ చేయడానికి ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ టు షో దేర్ టాలెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మన సినిమాలకు కూడా ఈ నంది ఎంతసేపు ఫిల్మ్ఫేర్ అవార్డులు లేకపోతే సైమా అవార్డులు ఇవన్నీ అవార్డులే వస్తున్నాయి, కానీ లోకల్గా అంటే మన స్టేట్ పరంగా ఉండే అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదు మాకు ఇప్పటికి ఎవరికి అర్థం కానిపోయే ప్రశ్న. సో చాలామంది అదొకటి ఉండిపోయింది ఆర్టిస్టులో. సో ఇప్పుడు మనకి పాపులర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి గారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీకి వెళ్ళారు ఆయన. సో అక్కడ ఒకసారి మొదలు పెడదాం, ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని ఆర్టిస్టుల తరఫున ఏమన్నా సీనియర్ ఆర్టిస్టులు అందరినీ ఏమన్నా తీసుకుని అడుగుదాం అనేది ఒకటి ఉంది నాకు ఇంటెన్షన్. అంటే నాకనే కాదు ఇంకా చాలామంది, నేను ఒక గైడ్ చేసిన వాడిని అవుతాను కదా, నాలా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అది ఎందుకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయట్లేదు అనేది ఇంతవరకు నాకు అయితే అర్థం కాలేదు. దాని మీద దృష్టి సారించాలి. ఈ కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ కలిసి ఒకసారి ఒక పాయింట్లా తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ దగ్గర కలవాలి, కలిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీరు ఇప్పటివరకు అందుకున్న అవార్డులు ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళది బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు తీసుకున్నాను. అది కూడా 2014లోనే తీసుకున్నాను. ఢిల్లీకి సంబంధించి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అలాగే అనౌన్స్ చేసింది అదొకటి నాకు నంది అవార్డు. ప్లస్ మోర్ దాన్ 1200 అవార్డ్స్ ఉన్నాయి సింగర్గా నాకు. కాళిదాస్ కళానికేతన్, కళాసాగర్ చెన్నై, అండ్ గూడూరులో కాళిదాస్ కళానికేతన్ అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందులో
పార్టిసిపెంట్గా వచ్చి 1962లో హీ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ లైట్ మ్యూజిక్. సో ఆ పాటతో ఎవరైతే గౌస్ బాషా అని ఫౌండర్ ప్రెసిడెంట్ ఉన్నారు ఆర్గనైజేషన్ కాళిదాస్ కళానికేతన్ అని, ఆయన ఒక్కరే బాలు గారిని చాలా చనువుగా పలకరించే వ్యక్తి. ఈజ్ నో మోర్ రీసెంట్లీ ఎక్స్పైర్డ్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన నాలంటి వాళ్ళు ఎంతో మందిని సో కాల్డ్ సింగర్స్ చాలామంది ఆ స్టేజ్ నుంచి పాడి సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. బాలు గారు దానికి పర్మనెంట్ గౌరవ అధ్యక్షులుగా ఉండేవారు అనమాట. ఆయన 50-60 ఏళ్ళు ఆ సంస్థని ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్లు పెట్టినప్పుడు నేను పార్టిసిపేట్ చేశాను. ఒక 10 years ప్రత్యేకంగానే లైట్ మ్యూజిక్, ఫిల్మ్ మ్యూజిక్, జానపదాల్లో ప్రైజులు తీసుకున్నాను. తీసుకున్నప్పుడు బాలు గారు అలా పరిచయం నాకు. ఆ పరిచయంతో పాడుతా తీయగలు ఇంకా దగ్గర అయ్యాం. తర్వాత ఒకటి ప్రాజెక్ట్ కూడా మ్యూజిక్ కంపోజ్ చేశాను. పద్మాలయ టెలిఫిల్మ్స్ వాళ్ళు శ్రీకృష్ణ పాండే అనే ప్రాజెక్ట్ తీశారు. దానికి మ్యూజిక్ డైరెక్టర్గా ఒక పాట చేశాను. అప్పుడు బాలు గారితో పాడించుకున్నాను. నారాయణ రెడ్డి గారు రచన. ఏం పాట పాడతారు? శ్రీకృష్ణ పాండవి అని టైటిల్ సాంగ్, అది దూరదర్శన్లో టెలికాస్ట్ అయింది. నారాయణ రెడ్డి గారు ఏమో రచన, మహానుభావులు. అలాగే పి చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్, పద్మాలయ టెలిఫిల్మ్స్. అది అంటే జన్మలన్నిటిలోకి మానవ జన్మ ఎలా అయితే ఉత్తమం ముఖ్యం అంటారు, అక్కడ అన్ని మ్యాచ్ అయ్యి అలాంటి మహానుభావులతో ప్రాజెక్ట్ చేయగలిగింది జన్మకు ధన్యమని అదొకటి ఫీల్ అవుతాను. సినారే గారితో 3 days ట్రావెల్ మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే నేను ఒక 2 times ఆయనతో అవార్డ్ ఫంక్షన్స్లో గెస్ట్ రోల్లోనే జస్ట్ అలా కనిపించినప్పుడు ఆయనతో మాట్లాడుతుంటే నిజంగా ఎక్కడ లేని భయం వస్తుంది. ఆయన అసలు మాట్లాడరు, చాలా కోపంగా ఉంటారు. నేను చాలాసార్లు ఏంటంటే ఉన్నంత సేపట్లో కూడా చాలాసార్లు అలా సైలెంట్గా ఉండి అలా ఉండేదాన్ని. మీరేం చెప్తారు ఆయన గురించి? మనం మాటల్లో మేధావులు అంటుంటాం. మేధావులు అంటే తెలివైన వాళ్ళు జనరల్గా అన్నట్టుగా, ఒక అంటే మనకంటే తెలివైన వాళ్ళు అన్నట్టు. బట్ ప్రపంచంలో చాలా కొద్దిమంది మేధావులు ఉంటే ఆ మేధావుల్లో అంటే ఇప్పుడు నా ఏజ్ని కంపేర్ చేసుకుంటే కనుక ప్రత్యక్షంగా ఉండే మేధావులు నారాయణ రెడ్డి గారు లాంటి వ్యక్తులు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. సో అలాంటి వ్యక్తులను కలిసేప్పుడు ఆటోమేటిక్గా కొంచెం నర్వస్ ఫీల్ అవుతూ ఉంటాం. కలవాలి అంటే అంటే ఇప్పుడు సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం దూరం నుంచి చేసుకుంటాం, రెండు 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 అంటుంటారు, జస్ట్ దండం పెట్టుకుని వచ్చేస్తాం. సో అలా కాకుండా మీరు డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళి దండం పెట్టుకోండి అన్నప్పుడు మనం ఎలా అయితే మానసికంగా శారీరకంగా ఫీల్ అవుతామో, ఒక ఉద్వేగానికి గురవుతాం. ఇక మనసా వాచా కర్మణ ఆ కాసేపు త్రికరణ శుద్ధిగా అక్కడే ఉంటాం మనం. అలా ఒక దేవుడి దగ్గర కూర్చున్నట్టుగా ఉంది నారాయణ రెడ్డి గారి సమక్షంలో కూర్చున్నప్పుడు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు, పిసి రెడ్డి గారి సమక్షంలో కూర్చున్నప్పుడు. అసలు దీనికి ముందమ్మా సూపర్ స్టార్ కృష్ణ గారు ఆఫీస్లో అదే కదా పద్మాలయ టెలిఫిల్మ్స్తో వర్క్ చేశాను కదమ్మా. ఆదిశేషగిరిరావు గారు, హనుమంతరావు గారితో పరిచయం ఉంది. సో ఆ ముగ్గురితో కూర్చున్నప్పుడే సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసినప్పుడే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో అంతకంటే తెలియని ఉద్వేగం ఏదో నారాయణ రెడ్డి గారు కలిసినప్పుడు వచ్చింది. మన పాట కృష్ణ గారే అన్నారు, హనుమంతరావు గారు కృష్ణ గారు కలిసి అన్నారు, శ్రీనివాస్ ఆ పాట నారాయణ రెడ్డి గారితో రాయించండి, పిసి రెడ్డి గారు ఉన్నారు అప్పుడు, అక్కడే చేయించండి, అక్కడ మీకు ఓకే కదా సార్. అయిపోయి సార్తో నాకు ఓకే అంటే సార్, ఆయన రావడానికి అదృష్టం అని వెళ్ళాం. అప్పుడు కూర్చున్నప్పుడు అంతా సార్కి ప్రణామాలు చేసి కూర్చున్నప్పుడు అప్పుడు శ్రీనివాస్ నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు ఏమన్నా చేసావా, ఒక్క ప్రశ్న కూడా నన్ను అడగకుండా ఈ ట్రీటెడ్ మీ యాజ్ ఎ సన్. యా శ్రీనివాస్ కూర్చో, ఏం తాగుతావు, టీ తాగుతావా. నారాయణ రెడ్డి గారు ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆ 3 రోజుల్లో మాకున్న ఈ టీలు, మనం జనరల్గా కాఫీ టీలు తాగుతుంటాం, ఇరానీ కేఫ్, ఇరానీ టీలు అంటే మనకు అలవాటు హైదరాబాద్. నారాయణ సార్ ఇంట్లో మిరియాల టీ లేదా సొంటి టీ లేదా అల్లం టీ అలా ప్రతి 1 hour అలా వస్తూ పెట్టేసారు ఇంట్లో, మనం వచ్చి పెట్టేది. తీసుకోండి శ్రీనివాస్, సొంటిది బాగుంటుంది, నీకు ఇంకా బాగుంటుంది, సింగర్ నువ్వు, నేను అదే తాగుతూ ఉంటా అంటూ ఉండేవారు. ప్రతి లైన్ కూడా నేను ఏదైతే సెన్స్ కావాలని ట్యూన్ చేశానో, అసలు ప్రత్యామ్నాయం కూడా వేరే లైన్ ఉండేది కదమ్మా, అలా రాసి మ్యాక్సిమం ఎంకరేజ్ చేసి శ్రీనివాస్ చాలా బాగా చేశావు, సో ఈ పాట పట్టుకెళ్ళు, బాలు గారి దగ్గర తీసుకెళ్తే నిన్ను ఎవరు రాశారని అడగకుండా అంటాడు చూడన్నారు. సో ఆల్మోస్ట్ అలాగే 3 రోజులు కూర్చొని వారితో గడిపోయే అవకాశం దొరికింది. నాకు నిద్ర పట్టేది కాదు, రేపు మార్నింగ్ మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నాను నారాయణ గారి, ఎప్పుడు కూర్చుంటాం సార్, ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఎందుకో ఒక ఫాదర్ని చూసిన ఫీలింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మీ రిలీజ్ మూవీస్ చాలా తొందరగా రిలీజ్ అయ్యి అందరూ చూడాలి, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా తొందరగా స్టార్ట్ అవ్వాలి, ఇంకా మరిన్ని ఆఫర్స్ రావాలని భారత్ టుడే నుంచి మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీక్షకులందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీలా ఎంతోమంది ఇలాంటి కార్యక్రమాలను చూసి అలాంటి ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, చేస్తారు మీరు. సో మీ అభిమానం ఎప్పటికీ నాకు ఉండాలని, నా ప్రతి ప్రాజెక్టు మీరు చూసి సో మాలాంటి ఆర్టిస్టులందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన భారత్ టుడే ఛానల్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. చూసారు కదా ఆర్టిస్ట్ శ్రీనివాస్ భోగిరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.